श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा అందరికీ నమస్కారం. దైవదర్శిని టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్ వారి సహకారంతో వల్లభపురం, కురువపురం మరియు జోగులాంబ యాత్ర విశేషాలను నేను ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం తెలుసుకోబోయే మొదటి పవిత్ర స్థలం వల్లభపురం. తెలంగాణ రాష్ట్రంలో వల్లభపురం దత్తక్షేత్రం కృష్ణానది తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ క్షేత్రం శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో భక్తి, శాంతి, గురుకృపలకు ప్రతీకగా నిలిచింది. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని భక్తులు గురు రూపంగా ఆరాధిస్తారు. పురాణ కథనాల ప్రకారం ఈ ప్రాంతంలో మహర్షులు, సిద్ధులు దత్తాత్రేయ స్వామిని స్మరిస్తూ తపస్సు చేసినట్లు చెబుతారు. ఆ తపస్సుల ఫలితంగా ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శక్తితో వెలుగొందిందని విశ్వాసం. వల్లభపురం దత్తక్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు మనసుకు ప్రశాంతతను, జీవితానికి మార్గదర్శనాన్ని పొందుతారని నమ్మకం. ఈ దివ్య క్షేత్రంలోనే వెలసినది విఠల్ బాబా దత్తక్షేత్రం. శ్రీ విఠల్ బాబా గారు శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క అత్యంత భక్తుడు, సిద్ధపురుషుడు. ఆయన తన జీవితాన్ని మొత్తం దత్తస్మరణ, తపస్సు, ధ్యానానికి అంకితం చేశారు. కురువపురంలో అనేక సంవత్సరాలు నివసిస్తూ గురుకృపతో ఆధ్యాత్మిక శక్తిని పొందిన మహానుభావుడు విఠల్ బాబా. ఈ క్షేత్రం విఠల్ బాబా గారి తపస్సు స్థలంగా భక్తులచే పూజింపబడుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులు మనశ్శాంతి, గురుకృప,
ఆధ్యాత్మిక బలాన్ని అనుభవిస్తారని విశ్వాసం. విఠల్ బాబా గారు ఈ ప్రాచీన దత్త సంప్రదాయాన్ని ఆధునిక కాలంలో కొనసాగించిన ఒక మహాయోగి. ఇదే కృష్ణానది. ఈ నది ఒడిలో వెలిసిన అద్భుత ద్వీపమే కురువపురం. కురువపురం కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పవిత్రమైన కృష్ణానది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఈ ద్వీపం ప్రధానంగా శ్రీ దత్తాత్రేయ స్వామి నివాస స్థానంగా ప్రసిద్ధి చెందింది. కృష్ణానది ఈ ప్రాంతంలో ఎంతో ప్రశాంతంగా ప్రవహిస్తుంది. నది మధ్యలో ఉన్న కురువపురం ద్వీపము సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. వర్షాకాలంలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు ఈ ద్వీపం పూర్తిగా నీటితో చుట్టుముట్టబడి ఒక దివ్య దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. పురాణ కథనాల ప్రకారం శ్రీ దత్తాత్రేయ స్వామి అనేక సంవత్సరాలు ఇక్కడ నివసిస్తూ తన తపస్సు మరియు జ్ఞానంతో ప్రజలను అనుగ్రహించారు. కురువపురం దత్తక్షేత్రం అంటే కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఒక అమోఘమైన ఆధ్యాత్మిక అనుభవం. మరియు కృష్ణానది ప్రవాహం అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన ధ్యాన వాతావరణాన్ని సృష్టిస్తాయి. భక్తులు ఇక్కడికి వచ్చి కృష్ణానదిలో పవిత్ర స్నానం చేసి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే మనసుకు శాంతి, జీవితానికి మార్గదర్శనం లభిస్తుందని విశ్వసిస్తారు. కృష్ణానది ప్రవాహంతో పాటు కురువపురం ఆధ్యాత్మిక మహిమ కూడా శతాబ్దాలుగా నిరంతరం కొనసాగుతోంది. ఇలాంటి పవిత్ర స్థలాన్ని ఒక్కసారి దర్శిస్తే మన జీవితంలో ఒక మరిచిపోలేని అనుభూతిగా నిలుస్తుంది. ఇక వల్లభపురం క్షేత్రం నుండి కురువపురం వెళ్లే మార్గం మధ్యలో కొందరు ఊరివాళ్లు కలిసి ఈ క్షేత్ర విషయాలు మాతో పంచుకోవటం జరిగింది. తరువాత మార్గ మధ్యలో మా తోటి భక్తులు దత్తాత్రేయ నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక కొంత దూరం ఆహ్లాదభరితంగా పడవలో ప్రయాణించిన తరువాత కృష్ణనదికి అవతలి వైపు ఉన్న కురువపురం దత్తక్షేత్రానికి చేరుకోవటం జరిగింది. ఈ క్షేత్రాన్ని నవనారసింహ క్షేత్రం మరియు దత్తక్షేత్రం అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం దత్తాత్రేయ స్వామి అవధూత రూపంలో ఇక్కడ అవతరించారు. ఆయన ఇక్కడ నివసిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం, మోక్ష మార్గం ఉపదేశించారు. కురువపురం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి నగ్న అవధూత స్వరూపంలో దర్శనమిస్తారు. ఇది భౌతిక బంధాల నుంచి విముక్తికి సూచనగా భావిస్తారు. ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామి పాదుకలు అత్యంత పవిత్రంగా పూజించబడతాయి. భక్తులు ఈ పాదుకలను దర్శిస్తే, కలను దర్శిస్తే పాప విమోచనం, మనశ్శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కురువపురం దత్తక్షేత్రంలో నిత్య అన్నదానం, గురువారం ప్రత్యేక పూజలు, దత్త జయంతి మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రత్యేకంగా గురువారం నాడు దేశం నలుమూలల నుంచి
వేలాది భక్తులు వచ్చి దత్తం శరణం గచ్చామి అని నామస్మరణ చేస్తారు. దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. ఇలా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ మా తోటి భక్తులు ఆలయానికి పక్కనే ఉన్న మర్రి చెట్టు దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఈ మర్రి చెట్టు భక్తులకు అత్యంత పవిత్రమైనది మరియు విశిష్టత కలిగినది. కురువపురం క్షేత్రంలో ఉన్న ఈ మర్రి చెట్టు దత్తాత్రేయ స్వామి తపస్సు చేసి భక్తులకు దర్శనమిచ్చిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. జనశ్రుతి ప్రకారం శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ మర్రి చెట్టు క్రింద కూర్చొని యోగ సాధన చేసి జ్ఞానబోధను శిష్యులకు అందించారని నమ్మకం. అందుకే ఈ చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాకుండా ఒక జీవంత దైవ సన్నిధిగా భావిస్తారు. ఈ మర్రి చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఇది అక్షయ వృక్షంగా పిలువబడుతుంది. అంటే తరతరాలుగా నిలిచి ఉండి కూడా తన పవిత్రతను కోల్పోకుండా ఉండటం. ఈ చెట్టు క్రింద ధ్యానం చేస్తే మనసుకు శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఈ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ముఖ్యంగా గురువారం, పౌర్ణమి రోజుల్లో ఇక్కడ ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. దత్తాత్రేయ స్వామి గురుతత్వానికి ప్రతీక కావడంతో ఈ మర్రి చెట్టు కూడా గురుకృపకు చిహ్నంగా నిలిచింది. అనేక మంది సద్గురువులు, సాధువులు ఈ చెట్టు క్రింద తపస్సు చేసినట్లు కథనాలు ఉన్నాయి. ఇక మా తోటి భక్తురాలైన శ్రీమతి కల్పన గారు ఈ చెట్టు కింద శ్రీపాదుల వారి దివ్య చరిత్ర గురించి సవివరముగా తోటి భక్తులకు వివరించడం జరిగింది. అలా చరిత్ర విన్న భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆ తరువాత ఇక్కడే కొలువయ్యున్న దత్తాత్రేయ స్వామివారి దర్శనం తర్వాత పక్కనే ఉన్న తెంబే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. కురువపురం శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో తెంబే స్వామి ఒక మహానుభావుడిగా, పరమ భక్తుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన సంపూర్ణంగా దత్తాత్రేయ స్వామికి శరణాగతి చేసి గురుభక్తితో జీవితం అంకితం చేసిన సాధకుడు. తెంబే స్వామి కురువపురంలో ఎన్నో సంవత్సరాలు నివసిస్తూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో కఠినమైన తపస్సు చేశారు. ఆయన జీవితం పూర్తిగా త్యాగం, సాధన, గురుసేవలతో నిండి ఉండేది. భౌతిక సుఖాలపై ఆసక్తి లేకుండా దత్తస్మరణే తన శ్వాసగా భావించి జీవించారు. ఇలా తెంబే స్వామివారి దర్శనం తరువాత మా తోటి భక్తులు స్వామివారి స్మరణ చేస్తూ ముందుకు సాగారు. ఆ తరువాత పడవలో వల్లభాపురం క్షేత్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మా విష్ణు మహేశ్వరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మా విష్ణు మహేశ్వరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మా విష్ణు మహేశ్వరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మా విష్ణు మహేశ్వరా
श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा ఇలా పడవలో ప్రయాణించిన తరువాత వల్లభాపురం క్షేత్రానికి చేరుకోవటం జరిగింది. ఆ తర్వాత దైవదర్శిని టూర్స్ హైదరాబాద్ వారు వల్లభాపురంలో భక్తులకు రుచికరమైన భోజనం సిద్ధం చేశారు. భోజనం అనంతరం భక్తులు వల్లభాపురం క్షేత్రంలో కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామివారిని మరియు అదే ఆలయంలో ఉన్న అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి కొడటవారి త్రిశూల మండపమును దర్శనం చేసుకోవటం జరిగింది. ఈ త్రిశూల మండపము గురించి ఆలయంలో ఉన్న అర్చకుల వారు త్రిశూల మండపము విశిష్టత గురించి భక్తులకు సవివరంగా వివరించటం జరిగింది. महाराज की जय, दत्तात्रेय महाराज की जय. ఇది దత్తాత్రేయ మహాసంస్థానం శ్రీపాద శ్రీ వల్లభాపురం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామంలో ఉంటుంది. ఈ యొక్క పీఠం దత్తాత్రేయ స్వామి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇది శ్రీపాద శ్రీ వల్లభ స్వామి 700 సంవత్సరాల క్రితం గురుపురం వచ్చారు. అక్కడ ఆయన అనుష్ఠానం చేసుకున్న ప్లేసు నది యువతల పక్కన ఆయన నడియాడిన స్థలము. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అనుష్ఠానం చేసుకొని ప్రతిరోజు వచ్చి ఉదయాన్నే 4 వచ్చి నదిలో స్నానం చేసుకొని సంధ్యావందనం చేసుకొని రోజు సూర్యనమస్కారాలు చేశాడు. 1000 సూర్యనమస్కారాలు చేసేవాడు. అక్కడ ఈ త్రిశూల మందిరం అనేది ఒక రాయి అనేది దొరికింది ఇక్కడ మనకు. ఆ రాయి పైన ఔదుంబరం చెట్టు అంటారు. ఈ చెట్టు ఈ రాయి పైన ఇదంతా ఔదుంబరం చెట్టు అనమాట. ఇలా కొమ్మలు ఇవన్నీ ఈ చెట్టు మొదలు త్రిశూల ఆకారం కూడా ఉంది. ఇక్కడ స్వామి దత్తాత్రేయ స్వామి కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఒక స్వామికి దర్శనమిచ్చారు విఠల బాబా గారికి. ఇక్కడ ఆయన సంకల్పం చేశారు. ఫస్ట్ చేసేటప్పుడు ఏం చేశారంటే ఎవరికైనా పెళ్లి కానీ ఉద్యోగం కానీ ఏ సమస్యలు ఉన్నా మనసులో సంకల్పం చేసుకొని వెనకాలని వేడి చెట్టు గుడి 2 కలుపుకొని 27 ప్రదక్షిణాలు చేసుకుంటే అనుకున్న కోరిక సమస్యలు తప్పక నెరవేరుతాయని చెప్పి స్వామీజీ సంకల్పం చేసి ప్రతిష్ఠ చేశారు. చాలామందికి చాలా కోరికలు తీరినాయి. ఇదే త్రిశూల మందిరం అంటారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ 150 ప్రదక్షిణాలు చేసుకోవాలి. దాంతో ఈ యొక్క ఆయన కోరిక అనేది సంపూర్ణంగా నెరవేరుతుంది. జయ గురు. ఇలా ఈ వల్లభాపురం మరియు కురువపురం క్షేత్ర దర్శనాలు మా మనస్సులకు చాలా ఆనందాన్ని మరియు ఆహ్లాదాన్ని కలిగించాయి. ఇక ఇంతటితో ఈ దర్శనాలు ముగించుకొని మా భక్తులు అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన శ్రీ జోగులాంబదేవి దర్శనానికి వెళ్లడం జరిగింది. సుమారు 3 గంటలు ప్రయాణించిన తరువాత మేము తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ జిల్లా ఆలంపూర్ చేరుకోవటం జరిగింది. ఆలంపూర్ జోగులాంబదేవి ఆలయం తెలంగాణ గర్వకారణం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలంపూర్ జోగులాంబదేవి ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం జోగులాంబ గద్వాల జిల్లా కృష్ణా మరియు తుంగభద్ర నదుల సంగమ ప్రాంతమైన ఆలంపూర్ పట్టణంలో స్థితి చెందింది. జోగులాంబదేవి ఆలయం భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క పైన దంతాలు ఇక్కడ పడినందువల్ల ఈ క్షేత్రం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేవి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. దేవిని యోగులాంబ, యోగేశ్వరి అని కూడా పిలుస్తారు. శత్రువులను నశింపచేసే శక్తిగా, భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా ఆమెను పూజిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి గర్భగుడిలో దీపాలు ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూ ఉండటం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జోగులాంబదేవి ఆలయానికి సమీపంలోనే నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. ఇవి చాళుక్యుల కాలంలో నిర్మించబడినవి మరియు అద్భుతమైన శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఈ క్షేత్రంలో నవరాత్రులు, అమ్మవారి జయంతి
మరియు శివరాత్రి వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆలంపూర్ జోగులాంబదేవి ఆలయం ఆధ్యాత్మిక శక్తితో పాటు చారిత్రక వైభవాన్ని కలిగిన క్షేత్రం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు మనశ్శాంతిని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రాలలో ఆలంపూర్ జోగులాంబదేవి ఆలయం పురావస్తుపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. ఈ ఆలయంలోని నిర్మాణ శైలి ప్రాచీన ద్రావిడ శిల్పకళను ప్రతిబింబిస్తుంది. రాయి మీద చెక్కిన సూక్ష్మ శిల్పాలు, దేవతామూర్తుల రూపాలు, స్తంభాలపై ఉన్న కళాత్మక చెక్కిళ్ళు అప్పటి శిల్పుల ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తాయి. పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆలంపూర్ ప్రాంతంలో ఉన్న దేవాలయాలు క్రీస్తు శకం 7 నుండి 9వ శతాబ్దాల మధ్య ప్రధానంగా బాదామీ చాళుక్యుల పాలన కాలంలో నిర్మించబడ్డాయి. శిల్పకళపరంగా చూస్తే ఇక్కడి ఆలయాలు ప్రారంభ ద్రావిడ శైలికి అద్భుత ఉదాహరణలు. స్తంభాలపై చెక్కిన దేవతామూర్తులు, యక్షగంధర్వ ఆకృతులు, పురాణ కథా దృశ్యాలు పురావస్తు నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇక ఇంతటితో మా ఈ యాత్ర ముగిసింది. మీకు మా ఈ యాత్ర వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారం కొరకు డిస్క్రిప్షన్లో తెలిపిన మా నంబర్కు కాల్ చేయగలరు. ధన్యవాదములు.